అందరికీ నమస్కారం అండి. భాస్కర్ కిలి ఛానల్‌కి స్వాగతం. ప్రవీణ్ పగడాల మరణం అనేది జరిగిపోయింది. అది యాక్సిడెంటా? కాదా? లేకపోతే ఏమైనా హత్య జరిగిందా? అనే విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. ఒక్క పాస్టర్లకి, క్రైస్తవులకి తప్ప. మొత్తం మీడియా ఛానల్స్ అన్నీ కూడా ఆయన ఎక్కడెక్కడ మందు తాగాడు, ఎక్కడెక్కడ జారి రోడ్డుపై దొర్లి పడ్డాడు, ఎక్కడెక్కడ రోడ్డుపై పడుకున్నాడు, అలానే చివరగా ఎక్కడ చనిపోయాడు, మిగతా విషయాలన్నీ కూడా మొత్తం క్లియర్‌గా మనకి సీసీ కెమెరా విజువల్స్‌తో కలిపి అన్నీ కూడా మనకు వచ్చేసాయి. సో, ఒక క్లారిటీ అయితే స్పష్టంగా వచ్చేసింది. కానీ ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఇంతవరకు రిలీజ్ చేయలేదు. సోషల్ మీడియాలో చూస్తే ఒక్కొక్క క్రైస్తవుడు కూడా ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఇంకా పాస్టర్‌లయితే అసలు వాళ్ళు మాట్లాడేదానికి మన హిందువులు గానీ, లేకపోతే నార్మల్ పీపుల్ గానీ పగలబడి నవ్వుతున్నారు. ఎందుకంటే ఒక్కొక్క చెక్ పోస్ట్ దగ్గర ఒక్కొక్కడంట ప్రవీణ్ పగడాలలాగా బట్టలేసుకొని వెళ్ళారంట, ప్రవీణ్ పగడాలలాగా తయారై వెళ్ళారంట, ఒక్కొక్కడు సన్నగా ఉన్నాడంట, ఒక్కొక్కడు లావుగా ఉన్నాడంట, లేదా ఆయన్ని భయపెట్టి ఆయన చేత మందు కొనిపించి, తాగించేసి చంపించేశారంట. ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. అది ఇంకొంతమంది అయితే ఏకంగా కరుణాకరే చంపేశాడని చెప్పి వీడియోలు పెడుతున్నారు. అసలు మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళని కామెడీ పీసుల కింద తీసుకుంటున్నారు. అంటే స్ట్రైట్ మీడియా కానీ, లేకపోతే సోషల్ మీడియా కానీ వీటన్నిటిని కూడా ఏదో వాళ్ళు ఇలా చెప్తున్నారని ఏదో కామెడీ కింద మాత్రమే తీసుకుంటున్నారు కానీ దాని వెనక ఏమైనా కుట్రకోణం ఉందా? లేకపోతే ఇప్పుడు రాజకీయ నాయకుడైన కేఏ పాల్ దగ్గర నుంచి డిఫరెంట్ అందరు పాస్టర్లు, అలానే అందరు క్రైస్తవులు ఒకే రకమైన లైన్‌లో మాట్లాడుతున్నారు. అది ఖచ్చితంగా హత్య అనే చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చే రీజన్స్ అనేవి డిఫరెంట్‌గా ఉండొచ్చు గానీ, వాళ్ళు చెప్పే మాట అయితే ఖచ్చితంగా హత్యే. అది కూడా ఎవరు చేశారు అంటే అది హిందువులే. ముఖ్యంగా హిందూ ఆర్గనైజేషన్స్‌లో ఎవరైతే ఉన్నారో కరుణాకర్ అవ్వచ్చు, లలిత అవ్వచ్చు, రాధా మనోహర్ స్వామి అవ్వచ్చు, వీళ్ళ మీదనే వీళ్ళ తాలూకు ఆరోపణలు మెయిన్‌లీ. సో, ఓవరాల్‌గా చెప్పాల్సిందేంటి అంటే ఇది హిందువులు చేసిన పనే అని చెప్పి ప్రతి ఒక్క పాస్టరు, ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా చెప్తూనే వస్తున్నారు. మనం వీళ్ళు చేసే పనులకి గానీ, లేకపోతే ప్రవీణ్ పగడాల ఆ రోడ్డుపై వెళ్ళినప్పుడు మందు తాగి ఆ బండి నడిపే విధానం గానీ, అవన్నీ చూసి తెగ ట్రోల్ చేసి నవ్వేసాం. అంతా సరిపోయింది. ఓకే, బానే ఉంది. కానీ ఏంటి దీని వెనక ఇంతగా హిందువుల మీద తొయ్యడానికి గానీ, ప్రతి ఒక్కడు డిఫరెంట్ పాస్టర్లు ప్రతి ఒక్కడు కూడా మన మీద ముఖ్యంగా హిందువుల మీద తోయడానికి గల కారణం ఏంటి అనేది మాత్రం ఎవ్వరూ చెప్పడం లేదు. మెయిన్ మీడియాకైతే అసలు దాని గురించి తెలుసుకునే లేకపోతే తెలిసే అవకాశమే లేదు. ముందుగా చెప్పాలి అంటే శివశక్తి నుంచి ఇది స్టార్ట్ అయిందండి. అసలు క్రైస్తవ మాఫియా ఏం చేస్తుంది? వాళ్ళ తాలూకు వ్యూహాలు ఎలా ఉంటాయి? దానికి బైబిల్ వాళ్ళకి ఎలా తోడ్పడుతుంది? స్టార్టింగ్ నుంచి అసలు వాళ్ళ చరిత్ర ఏంటి అనేది స్టార్టింగ్ నుంచి కూడా శివశక్తి మాత్రమే స్టార్టింగ్ నుంచి మీకు చెప్పుకుంటూ వెళ్ళింది. అలానే ఇప్పుడు కూడా ఏంటి ఈ పాస్టర్లు చేసే విధానం ఏంటి అనేది కూడా ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. వీళ్ళు ఎందుకు ఒక వ్యూహం ప్రకారం ఇలా వెళ్తున్నారు? బయటికి వీళ్ళు కమెడియన్స్‌లా కనిపిస్తున్నా, హిందువులకి ఏదో వీళ్ళంతా ఏదో కామెడీ క్యారెక్టర్లు అని అనుకుంటున్నా, నిజానికి చాప కింద నీరులా వీళ్ళు చేయాల్సిన పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారండి. ఈ పాస్టర్లందరి టార్గెట్ ఎవరు అంటే హిందువులు కాదు. ఈ పాస్టర్లందరి టార్గెట్ ఎవరంటే క్రైస్తవులు. వాళ్ళలో ఉన్న ఎమోషన్స్ రెచ్చగొట్టి, వాళ్ళలో మీ శత్రువులు హిందువులు, మీ శత్రువులు హిందూ ఆర్గనైజేషన్స్ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళు అని చెప్పడమే ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాల తాలూకు హత్య చేసింది ఈ హిందూ ఆర్గనైజేషన్ తాలూకు వాళ్ళు అని చెప్పడంలో ఉన్న ముఖ్యమైన ఉద్దేశం. ఎందుకంటేనండి ఈ క్రైస్తవ పాస్టర్లు ఏదైనా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మీరు జనరల్‌గా గమనించండి. క్రైస్తవులు కానీ, ఇస్లాం వాళ్ళు కానీ ఏదైనా చేసుకుంటూ వెళ్ళిపోతే అంటే క్రైస్తవులు మత మార్పిడి చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. లేదు అంటే హిందూ దేవీ దేవతలను దూషిస్తూ ఉండొచ్చు. లేదు అంటే వాళ్ళని రాళ్ళు, రప్పలు అనొచ్చు. లేదా మత మార్పిడి చేసేటప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరైతే మతం మారుతున్నారో హిందువులు వాళ్ళ ఇంట్లో ఉన్న విగ్రహాలను పడేయొచ్చు. ఏదైనా చేయొచ్చు. అలానే అటుపక్క ఇస్లాం వాళ్ళు టెర్రరిస్టులుగా మారొచ్చు జిహాదీ పేరు మీద. లవ్ జిహాద్ చేయొచ్చు. హిందువులు ఎవరైతే వాళ్ళ తాలూకు గుడులకు గానీ ఎక్కడికైనా ఒక ర్యాలీ రూపంలో లేకపోతే ఒక గుంపుగా వెళ్తుంటే దాని మీద రాళ్ళేయొచ్చు. అసలు గట్టిగా మాట్లాడితే బాంబులేయొచ్చు. ఇదంతా కూడా
నార్మల్ సమాజంలో ఎలా అంటే అది సర్వసాధారణంగా జరిగేదే. వాళ్ళకి చేసే హక్కుంది. హిందువులకి పడే హక్కుంది. అంటే హిందువులు ఎప్పుడు పడాలి. అదే సెక్యులరిజం. అదే నార్మల్ సినారియో అనమాట. యాక్చువల్‌గా ఏంటంటే ఈ 70 సంవత్సరాల నుంచి అదే జరిగింది. ఎప్పుడైతే హిందువు తిరగబడడం మొదలెట్టాడో, ఎప్పుడైతే హిందువు తిరిగి అడగడం మొదలుపెట్టాడో, అప్పుడు వీళ్ళేమంటున్నారంటే, మీరు మత కల్లోలాలు మొదలుపెడుతున్నారు, మీరు మతోన్మాదం రేకిస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే హిందూ అంటే వాడు సమాజంలో నీచ స్థితిలో ఉండాలి. వీడు ఒక బాంబేస్తే పడాలి, వాడు మన దేవీ దేవతలను తిడితే పడాలి. అప్పుడే మీరు మత సహనాన్ని పాటిస్తున్నట్టు అని మనల్ని చెప్పే దొంగలా నా కొడుకులు తయారయ్యారు. ఎప్పుడైతే మనం తిరిగి అడుగుతున్నామో అప్పుడు మనల్ని మతోన్మాదులు అనడం మొదలుపెట్టారు. సో, ఏదైతే ఈ హిందువుల్లో ఈ రకమైన సత్యాన్ని లేదా ఈ రకమైన పరిజ్ఞానాన్ని, నాలెడ్జ్‌ని హిందువులకి అందించడంలో ముఖ్యంగా పాటుపడిన వాళ్ళు హిందూ ఆర్గనైజేషన్స్ నడిపేవాళ్ళు. వాళ్ళు నిజంగా అంటే కింద స్థానం దగ్గర నుంచి పైనుండే వాళ్ళు ప్రతి ఒక్కడు కూడా వాళ్ళ తాలూకు ప్రాణాలన్నింటిని మీద ఆశ వదిలేసుకొని వాళ్ళు బయటకొచ్చి ఈ సమాజంలో పాటుపడుతున్నారు. వాళ్ళు చెప్పడం వల్లనే ఈరోజు కనీసం ఈ స్థాయిలో ఇంతగా పోరాటం చేయడం వలన ఈరోజు హిందువులు కనీసం తెలుసుకునే పరిస్థితుల్లోనైనా ఉన్నారు. అందుకే పాస్టర్ ప్రవీణ్ పగడాల తాలూకుది అది యాక్సిడెంటా లేకపోతే ఆత్మహత్య ఏదైతే కానియండి కానీ హత్య అయినా కానివ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. దాని మీద మాకు ఎటువంటి సంబంధం లేదు అని గట్టిగా ప్రతిఘటించే స్థాయికి హిందువులు వచ్చారు. సరే, ఈ విషయాన్ని మనం ప్రక్కన పెడితే జనరల్‌గా ఎవరైతే ఈ పాస్టర్లు ఉన్నారు కదా, ఈ పాస్టర్లు ప్రస్తుతం మత మార్పిడి చేయడం అనేది అంత ఈజీ అవ్వడం లేదు. వాళ్ళు ఇప్పుడు ఈజీగా ప్రతి ఇంట్లో దూరిపోవడానికి అవ్వట్లేదు. ఈజీగా వాళ్ళు వీధుల్లో తిరుగుతూ మీ తాలూకు దేవుళ్ళంతా కూడా పలానా పలానా అంటే వాళ్ళంతా కూడా వేస్టు, మా యేసే మంచివాడు, మా యేసుని మొక్కుకోండి అనే పరిస్థితులు ప్రెజెంట్ లేవు. ఇది ఒకవైపు. అంటే హిందువులు అంత తొందరగా మతం మారకపోవడం అనేది ఒకవైపు అయితే, ఉన్న క్రైస్తవుల్లోనే ఇప్పుడు బైబిల్ అనేది బయటకొచ్చేసింది. యేసు అనేవాడు చరిత్రలో లేడనే విషయం బయటకొచ్చేసింది. సో, క్రైస్తవుల్లో కూడా ఒక రకమైన అనుమానాలు మొదలయ్యాయి. వాటికి ఆన్సర్స్ ఈ పాస్టర్ల దగ్గర లేవు. కనుకనే ఈ పాస్టర్లు ఏం చేశారు అంటే క్రైస్తవులని తమ అదుపులో ఉంచుకోవడానికి, ఈ క్రైస్తవులని తమ చెప్పు చేతల్లో ఉంచుకోవడానికి వాళ్ళకి దొరికిన ఆయుధమే ఈ ప్రవీణ్ పగడాల తాలూకు యాక్సిడెంట్, ఆయన మృతి. ఈ రకమైన సంఘటనలు ఇదేదో మొదటిసారి జరిగింది కాదండి. క్రైస్తవం స్టార్టింగ్ నుంచి కూడా ఇలానే చేసుకుంటూ వస్తుంది. కాస్తో కోస్తో వీపీ రెడ్డి సెన్సిబుల్ పర్సన్, కాస్త మంచిగా మాట్లాడతాడు అని అనుకుంటాం మనం. అలాంటి ఆయనే అదుపు తప్పి ఇష్టానుసారంగా మాట్లాడాడు. మనం అది మీడియాలో చూసాం. ఫస్ట్ అసలు దీని మీద మొదలుపెట్టిందే వీపీ రెడ్డి. ఇంకా 10th క్లాస్ కూడా కరెక్ట్‌గా పాస్ అయ్యారో లేదో తెలియని పాస్టర్లు ఏం మాట్లాడతారో మనం అసలు ఊహించడానికి కూడా చేత కాదు. సభ్య సమాజం కూడా విస్తుపోయేటట్లు మాట్లాడతారు. అసలు ఏది పడితే అది మాట్లాడుకుంటూనే వెళ్ళారు. నిజానికి ఈ మాటలన్నీ కూడా క్రైస్తవులని ప్రేరేపిస్తున్నాయి. అందుకే ఈరోజు ఏ క్రైస్తవుడు కూడా ప్రవీణ్ పగడాలది హత్య కాదు అంటే నమ్మే పరిస్థితుల్లో లేరు. దాని వెనక కూడా ఈ పాస్టర్లు చాలా పెద్ద తతంగానే నడిపారు. ప్రతి ఒక్క ఊర్లో ఉన్న ప్రతి ఒక్క చర్చి అంటే వీధి వీధిన ఎన్నో చర్చిలు ఉన్నాయి కదా, ప్రతి చర్చిలో కూడా ఈ యొక్క ప్రవీణ్ పగడాల చచ్చిపోయిన తాలూకు పోస్టర్స్ కానీ లేకపోతే బ్యానర్స్ కానీ కట్టి ప్రవీణ్ పగడాలని చంపేసింది ఎవరంటే హిందువులే అని చెప్పి ప్రచారం చేయడం మొదలుపెట్టారు. దాదాపుగా ప్రతి ఊర్లో కూడా ప్రవీణ్ పగడాల చనిపోయాడు, ఆ చనిపోవడానికి కారణం హిందువులే అని చెప్పి ర్యాలీలు తీశారు. ఇది మనకి ఏదో చాలా చిన్న విషయంలో అనిపించవచ్చు. ఇదంతా చూస్తుంటే కాశ్మీర్లో హిందువుల మీద జరిగిన దాడి గుర్తుందా? హిందువులు తమ ప్రక్కలలో ఉన్న ముస్లింలని పెద్దగా పట్టించుకోలేదన్నమాట. వాళ్ళు వార్నింగ్ చేస్తున్నా ఈ యొక్క మసీదుల్లో మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని వార్నింగ్ చేస్తున్నా కూడా పట్టించుకోకుండా ఏముంది ఉప్పు పప్పు వాళ్ళ దగ్గర నుంచే మనం లేనప్పుడు తెచ్చుకున్నాం కదా, మనం అంతా కలిసిమెలిసి ఉంటున్నాం కదా, అలాంటప్పుడు ఆ ముస్లిమ్స్ మనల్ని ఏం చేస్తారు అని అనుకున్నారు. కానీ ఏం జరిగిందో మనందరికీ స్పష్టంగా తెలుసు. అలాంటి పరిస్థితిని ఈ పాస్టర్లు తీసుకొస్తున్నారు. మీడియా చెప్తుంది, ప్రభుత్వం కూడా చెప్తుంది, పోలీసులు కూడా చెప్తున్నారు అది యాక్సిడెంట్ జరిగింది, అది హత్య అయితే కాదు అన్నట్టు చాలా స్పష్టంగా ఆయన మందు కొట్టాడు అని చెప్తున్నా కూడా ఈరోజు దాన్ని నమ్మే పరిస్థితుల్లో ఏ ఒక్క క్రైస్తవుడు లేదంటే దానికి కారణం ఏంటి? నమ్మట్లేదు అనేది వేరే విషయం. ఆ హత్య చేయడానికి కారణం అనేది హిందువులని అనుకుంటున్నారు. అంటే హిందువులు వాళ్ళకి శత్రువులుగా తయారు చేస్తుంది ఎవరండి? పాస్టర్స్. ఏమో రేపొద్దున హిందువుల మీద దాడి కూడా జరగవచ్చు, ఎక్కడైనా జరగచ్చు. నేను అదే చెప్తున్నా. మనం గత చరిత్రలోకి వెళ్తే
ఎన్ని నాగరికతల్ని నాశనం చేసిందండి క్రైస్తవం, ఎన్ని దేశాలను ఆక్రమించిందండి క్రైస్తవం. వీళ్ళు ఏం చెప్తారు, మా దేవుడు యేసు సువార్త చెప్పమన్నాడు అని చెప్తారు కదా. మరి కత్తితో చంపి అందరినీ కూడా మతం మార్చమని వాళ్ళ దేవుడు చెప్పాడా? అది బైబిల్లో ఉందా? క్రైస్తవుల తాలూకు పద్ధతి ఏంటి అంటే, ఏం చేసైనా ఎలా చేసైనా మోసమా మంచా చెడ సంబంధం లేదు, ఏదైనా ఎన్ని దగుల్బాజీ పనులు చేసైనా అవతల వాడిని మతం మార్చాలి, వాడిని తీసుకొచ్చి వీళ్ళ తాలూకు మతంలో కలుపుకోవాలి, లేదా చంపి పడేయాలి అవకాశం ఉంటే. చంపి పడేశారు మొత్తం దేశాల్లో. అసలు మీకు తెలుసో లేదో కానీ ఇప్పటిదాకా జనాలకి ఉన్న ఒక దురభిప్రాయం ఏంటంటే, ఇస్లామిస్టులే ఇప్పటిదాకా చాలామందిని చంపేశారు, చాలా నాగరికతలు నాశనం చేశారని అనుకుంటున్నారేమో. కాదు, ఇప్పటిదాకా అత్యధికంగా ప్రపంచంలో మతం పేరు మీద, మత మార్పిడి పేరు మీద, దురాక్రమణ పేరు మీద అత్యధికుల్ని చంపింది క్రైస్తవులు, అత్యధిక నాగరికతలను రూపుమాపింది క్రైస్తవులు. ఇప్పటికైతే ఆ రికార్డు క్రైస్తవుల మీదే ఉంది. ఎందుకంటే వాళ్ళు దాదాపుగా 2000 సంవత్సరాల నుంచి ఇది మొదలుపెట్టారు. 1400 సంవత్సరాల దగ్గర నుంచి ఇస్లామిస్టులు మొదలుపెట్టారు ఇది. వాళ్ళకి మధ్య కూడా క్రూసైడ్లు జరిగాయి. అయితే ఇన్ ఫ్యూచర్ మేబీ క్రైస్తవుల తాలూకు రికార్డుని ఇస్లామిస్టులు బద్దలు కొట్టొచ్చు, కానీ ప్రస్తుతానికైతే ఆ రికార్డు క్రైస్తవుల పేరు మీదే ఉంది. వీళ్ళేమి తక్కువ వాళ్ళు కాదు, శాంతి కపోతాలు ఎగరేస్తారు, వెనక నుంచి పొడుస్తారు. చరిత్ర చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇదంతా కూడా. సో ప్రస్తుతం జరిగిన ఈ సమాజంలో అసలు ఎవ్వరూ చూసుకోకుండా, కనీసం పట్టించుకోకుండా మన మధ్యలోనే జరుగుతుంది. అంటే మన చుట్టూనే ఉన్నారు క్రైస్తవులు. అరే ఏం లేదులే అని మనం అనుకుంటున్నాం, కానీ వాళ్ళు మనల్ని శత్రువులుగా భావించడానికి ఇదొక లైవ్ ఎగ్జాంపుల్ అనమాట. క్రైస్తవులు ఎవ్వరూ కూడా మనల్ని వాళ్ళుగా అసలు అనుకోరు, వాళ్ళ అన్యుల కిందనే అనుకుంటారు. అది కాకుండా ఇలాంటి ఎగ్జాంపుల్స్ జరిగినప్పుడు పాస్టర్లు వాళ్ళని రెచ్చగొడతారు, పాస్టర్లు వాళ్ళని వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటారు. ఒక్క విషయం అండి, ఒక ఐఏఎస్ అధికారి ఉన్నాడు అనుకోండి, ఆయన క్రైస్తవుడు అనుకోండి, ఆయన ఒక చర్చికి వెళ్తున్నాడు అనుకోండి, ఆ చర్చిలో 10వ క్లాసు పాస్ అవ్వని ఒక పాస్టర్ కూడా ఉన్నాడు అనుకోండి, కేవలం బైబిల్కి సంబంధించిన బోధలు మాత్రమే ఆ ఐఏఎస్ ఆఫీసర్ వినడు. క్రైస్తవుడైతే వాడు చెప్పే సొల్లంతా వింటాడు. అంటే అంత హై క్యాడర్లో, అంటే నేను ఎగ్జాంపుల్ చెప్పాను, హై క్యాడర్లో చదువు సంధ్యలు కలిగిన వాళ్ళు కూడా 10th క్లాస్ పాస్ కానీ ఈ పాస్టర్ మాటలు వింటారు, దానికి లోబడతారు, ఎమోషనల్గా ఫీల్ అవుతారు. ఆ మతంలో ఉన్న హైరార్కీ అలా ఉంది, వాళ్ళకి కంటిన్యూస్గా ఆ ఫీడ్ అందుతుంది. సేమ్ ఇస్లాంలో కూడా అలానే జరుగుతుంది. కానీ మరి మనలో అలా ఉందా? అసలు మనం ఎప్పుడు గుడికే వెళ్ళాం, గుడికి వెళ్ళినా ఎవరో పూజారి వస్తే ఒక దండం పెడతాం, ఆయన చెప్పే 2 మాటలు వింటాం, అయిపోయింది. ఆయన మిగతా ఏం చెప్పినా కూడా మనం వినం, ఆయనకి మనకి సంబంధమే ఉండదు. కానీ క్రైస్తవుల్లో కానీ ఇస్లామిస్టుల్లో కానీ అది ఉండదు. కంటిన్యూస్గా వాళ్ళకి ఫీడ్ అందుతూనే ఉంటుంది. ఆ విషయం మనం గుర్తుపట్టలేకపోతున్నాం, గుర్తించలేకపోతున్నాం. దానికి తగ్గట్టు మనల్ని మనం రక్షించుకునే పరిస్థితుల్లో కానీ, లేకపోతే దాన్ని ఎలా ఎదుర్కోవాలి, దానికి తగ్గ పనులు మనం ఏం చేయాలి అనే దాంట్లో మనం కంటిన్యూస్గా విఫలం అవుతూ వస్తూనే ఉన్నాం. నెక్స్ట్ అండి, ఇంకొక విషయం ఏంటంటే, ప్రవీణ్ పగడాల ఉన్నాడు, ఆయన ఎలా చనిపోయాడు అనేది మనందరికీ తెలుసు. అసలు సభ్య సమాజం చీకొట్టే విధంగా 3 సార్లు ఎల్బీ నగర్ దగ్గర నుంచి, లేటెస్ట్గా ఆ వీడియో కూడా వచ్చింది, ఎల్బీ నగర్ దగ్గర నుంచి, తర్వాత ఇంకొకటి ఆ దారిలో ఇంకొక 2 సార్లు ఏలూరులో ఒకసారి, అలా 3 సార్లు మద్యం కొని, 2 సార్లు రోడ్డుపై పడి, ఇంకొకసారి రోడ్డు పక్కనే 3 గంటలు పడుకొని, అంటే సభ్య సమాజంలో ఇంతకన్నా నీచమైన మనిషి లేడు అన్నట్టుగా ఆయన ప్రవర్తించి చనిపోయాడు. దురదృష్టవశాత్తు చనిపోయాడు. మరి అలాంటి వ్యక్తిని క్రైస్తవులంతా కూడా హతసాక్షి అంటున్నారనమాట. అంటే ఆయన ఏదో దేశాన్ని ఉద్ధరించిన వాళ్ళలాగా కీర్తిస్తున్నారు. నిజానికి ఆయనతో పాటు ఇంకొక 2 పాస్టర్లు చనిపోయారండి రోడ్డు ప్రమాదంలోనే. కరుణాకర్ అనే ఆయన హైదరాబాద్లో, ఇంకొక ఆయన కూడా, మొత్తం 3 చనిపోయారు. మరి మిగతా వాళ్ళ 2 ఇంటికైనా మిగతా పాస్టర్లు ఎవడైనా వెళ్ళి కనీసం పలకరించాడా? మరి వాళ్ళు దైవజనులే కదా, ఈయన దైవజనుడే కదా, మరి ఈయన ఏమైనా అంతకన్నా గట్టిగా బైబిల్ చెప్పేస్తున్నాడా? లేదు. వాళ్ళు వాళ్ళ తాలూకు చర్చిలో చెప్తున్నారు, ఈయన తాలూకు చర్చిలో చెప్తున్నారు. మరి ఏంటి ప్రవీణ్ పగడాలలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఇది మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సిన విషయం. ఏంటంటే, ప్రవీణ్ పగడాల చేసిన పని ఏంటంటే, దగుల్బాజీ పనులు, మతం మార్చడానికి ఇతర మతాలను విమర్శించడం, లేదా వాళ్ళని ఒక మాయలోకి నెట్టివేయడం, అబద్ధాలు చెప్పడం, చాలా మంచిగా మాట్లాడుతూ మతంలోకి, అంటే మత మార్పిడి ప్రోత్సహించడం, ఇవన్నీ చేశాడు కనుకనే ఆయన అంత అవమానకరమైన రీతిలో చనిపోయినా, సభ్య సమాజం అసహించుకునే పరిస్థితుల్లో చనిపోయినా, ఆయన్ని ఈరోజు క్రైస్తవులంతా కూడా ప్రతి ఒక్క చర్చిలో కూడా ఆయన బ్యానర్ పెట్టి
ఉత్సహాలు చేసుకునే పరిస్థితికి వచ్చింది. అది మీరు అబ్జర్వ్ చేయాల్సిన పని. సేమ్ ఇస్లాంలో కూడా ఒక లాడెన్ ఉన్నాడు, బిన్ లాడెన్. వాడు చనిపోయాడు. వాడిని ఎక్కడైనా గానీ ఖననం చేస్తే ఎక్కడైనా స్తూపం కట్టేస్తారేమో, విప్లవ వీరుడొచ్చాడని అంటారేమో, జిహాద్ చేశాడని చెప్పి మిగతా ముస్లింలు దాన్ని తీసుకొని వాళ్ళు కూడా అలానే తయారవుతారేమో అని చెప్పి ఈ అమెరికా వాళ్ళు ఏం చేశారు, సముద్రంలో ఎవడికి తెలియని చోట పట్టుకెళ్ళి శవాన్ని పడేశారు. ఒక్క లాడెన్ అనే కాదండి, ఎంతోమంది టెర్రరిస్టులు చనిపోతే ఎంతమంది ముస్లింలు వెళ్ళారు వాళ్ళ వెనక. అంటే వాళ్ళ దృష్టిలో సమాజంలో మంచి పని చేసేవాడు వాళ్ళకేమీ అసలు సంబంధమే లేదు. బాంబులేసి టెర్రరిజాన్ని పెంచి మిగతా మతాల వాళ్ళని చంపేస్తే ఇస్లాంలో వాడు గొప్పవాడు, జిహాదిస్ట్, వాళ్ళ దేవుడికి అత్యంత ఇష్టడు. ఇక్కడ మోసం చేసి దగులుబాజీ పనులు చేసి అబద్ధాలు చెప్పి దుర్మార్గమైన పనులు చేస్తూ దానికి కుట్రలు పన్నుతూ ఏం చేసైనా కానీ మత మార్పిడి చేసేవాడిని ఈ క్రైస్తవం తీసుకొస్తుంది. కానీ మనము సమాజంలో ఏదైనా కాస్త మంచి పనులు చేస్తే లేదా వాడు మతానికి ఉద్ధరిస్తే మన దాంట్లో మతాన్ని ఉద్ధరిస్తున్నా అనుకుంటాం, కానీ మిగతా మతాల గురించి వాడేమైనా తప్పు చేశాడు అనుకోండి మనమే ఖండిస్తాం. మన మత గ్రంథాల్లో ఇతర మతాలను ఏమీ చేయమని కానీ అస్సలు రాసిలేదు, కానీ వాళ్ళ మతాల్లో ఉంది. అది మనకి వాళ్ళకి ఉన్న ముఖ్యమైన తేడా. మరి అలాంటి వాళ్ళ మధ్య మనం ఎలా బతకగలం, ఎలా మనం శాంతిగా ఉండగలం, ఎలా మనం సంతోషంగా బ్రతకగలం? రెండు బాంబుల మధ్య మనం కూర్చున్నామండి. అటు ఇస్లాం మతం వాళ్ళు, ఇటు క్రైస్తవ మతం వాళ్ళు, వాళ్ళిద్దరికీ కూడా సాఫ్ట్ టార్గెట్ మనమే. మనం చేసిందేం లేదు, మనం హిందూగా పుట్టడమే మనం చేసిన తప్పు. వాడేమో పాప అంటాడు, వీడేమో అసలు నువ్వు బతకూడదు అంటాడు, అయితే నా ఇస్లాంలోకి రా అంటాడు, వీడంటాడు నా ఏజ్ దగ్గరికి రా అంటాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మిగతా వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళందరికీ అన్నీ తెలుసండి. ఈరోజు మేధావులుగా ఉండేవాళ్ళు మాట్లాడే విషయాల్లో ఇవన్నీ వాళ్ళకి తెలుసు, కానీ ఏమంటారు, ఏం మీరు వాళ్ళ మతాన్ని గౌరవించలేరా అని అంటారు. ఏం గౌరవించాలి? మా దేవుళ్ళని లాకో అంటుంటే నన్ను వాడు గౌరవించకుండా ఉంటే నేను వాడిని గౌరవించాలా? నా మీద వాడు బాంబులు వేస్తుంటే నేను వాడిని గౌరవించాలా? నా అక్క చెల్లిని వాడు జిహాద్ పేరు మీద, లవ్ జిహాద్ పేరు మీద తీసుకువెళ్ళి ఫ్రిడ్జ్లో ముక్కలు కట్ చేసి ఉంచుతుంటే నేను వాడిని గౌరవించాలా? ఇటుపక్క మా దేవి దేవతలను తిడుతుంటే గౌరవించాలా? మా వాళ్ళని తీసుకువెళ్ళి వేరే మతంలో మార్చేసి వాళ్ళనే మా మీద శత్రుత్వం కింద వాళ్ళని పెంచి పోషిస్తుంటే వాళ్ళని గౌరవించాలా? ఎవరిని గౌరవించాలి? ఎందుకు గౌరవించాలి? మేము చేస్తున్న తప్పేంటి? అసలు దీని మీద సమగ్రమైన చర్చ సమాజంలో జరుగుతుందా? ఏ మీడియా అయినా దీని గురించి మాట్లాడే ధైర్యం చేయగలుగుతుందా? ఇది కదా అసలు సమస్య. ఈరోజు ప్రవీణ్ పగడాల అయితే రేపొద్దున ఇంకొక బొక్కగాడు. ఎంతమంది చచ్చిపోతే ఎన్నిసార్లని మేము ఈ బ్లేముని తీసుకోవాలి? దీనికి అంతటికీ కూడా మూల కారణం ఏంటి? మన హిందువులు ఇంత అచేతన పరిస్థితుల్లో ఉండడానికి రీజన్ ఏంటి అంటే నిర్మోహమాటంగా మన తాలూకు మూలాలు కూడా ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉందండి. మన ఋషులు కలికాలంలో ఎలా మనం ఉండగలుగుతున్నాం, నైతికంగా ఎలా పతనం కాబోతున్నాం అన్న విషయాలు అయితే వాళ్ళు రాశారు. కానీ ఈ పాషాండ మతాలు మన మీదకి వచ్చేటప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలన్న విషయాలు చెప్పడం మాత్రం మర్చిపోయారు. నిజంగా అవి కానీ మన గ్రంథాల్లో కానీ రాసుండుంటే నేను ఛాలెంజ్ చేసి చెప్తానండి, ఈరోజు ఏ ఒక్క ఎడారి మతంగాడు కూడా ఈ భారతదేశం గడ్డ మీద బతికి బట్ట కట్టగలిగి మన హిందువుల్ని అనే పొజిషన్లో ఉండేవాడు కాదు. మన అందరికీ అన్ని ధైర్య సాహసాలు ఉన్నాయి, కానీ ఆ ఫీడ్ మనకి లేదు. వాళ్ళని ఎలా ఎదుర్కోవాలనేది ఇప్పుడిప్పుడు మనం చెప్తున్నాం, కానీ ఆ ఫీడ్ అనేది లేకపోవడం వలన మనం ఎవరం చూస్తున్నాం, గమనిస్తున్నాం, ఊరుకున్నాం. లేకపోతే కర్మ అనేది ఒకటి తీసుకొస్తారు. అరే వాడి కర్మ అలా చేస్తున్నాడా, వాడి కర్మ నాడైపోతాడరా అంటారు. అసలు కర్మ అనేది ఎలా పనిచేస్తుంది అనే విషయం కూడా వీళ్ళకి తెలియదు. వాడు చేసే పనికి మనం రియాక్ట్ అవ్వాలి, వాడు చేసే పనికి మనం యాక్షన్లో చూపించాలి. కర్మ అంటే యాక్షన్. భగవద్గీతలో స్వయంగా అర్జునుడికి శ్రీకృష్ణుడు అదే చెప్పాడు. నాయనా నువ్వు యుద్ధం చెయ్యు, అది నీ ధర్మం. అవతల వాళ్ళు అధర్మపరులు, వాళ్ళను నువ్వు చంపు. అసలు నువ్వెవడవి కాదు అనడానికి, నా మీద వదిలేయి, నేను చూసుకుంటానంతా, నీ తాలూకు ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు అని చెప్పాడు కదా ఆయన. మరి దాన్ని ఎందుకు మనం తీసుకోవట్లేదు? మన ధర్మం ఏంటి? మన మీదకి వీళ్ళు ఎవరైతే వస్తున్నారో వాళ్ళని ఎదుర్కోవడం మన ధర్మం కాదా? చట్టబద్ధంగానే ఎదుర్కొందాం, మన హిందువులకు చెప్దాం, వాళ్ళని రెడీ చేద్దాం, మతం మారకుండా ఉండేటట్లు చేద్దాం. ఈ లవ్ జిహాదీల నుంచి మన తాలూకు అక్క చెల్లెని కాపాడుదాం. బాంబులు వేస్తుంటే మనకెవరైనా టెర్రరిస్టులు తెలిస్తే వెళ్ళి వాళ్ళని పట్టిద్దాం. అట్లీస్ట్ ఈ విషయాన్ని మన హిందువులందరికీ తెలిసేటట్లు చేద్దాం. మరి ఆ పని మనం చేస్తున్నామా? క్రైస్తవుల్లో కానీ ముస్లిముల్లో కానీ రెండు రకాల వేస్ ఉంటాయండి వాళ్ళలో. ఒకటి వాళ్ళ సొంత వాళ్ళని ఎలా చూడడం అనేది ఒకటి, బయట వాళ్ళని ఎలా చూడడం అనేది ఒకటి. యేసు నిన్ను వలే నీ పొరుగువాడిని చూడు అని చెప్పాడని చెప్పి ఈ క్రైస్తవులు చెప్తారు.
యాక్చువల్గా ఇది యేసు చెప్పినా అది యూదుల నుంచి వచ్చింది. కానీ అక్కడ నిన్ను వలె నీ పొరుగువాడిని చూడు అంటే ఇతర మతాల వాళ్ళని చూడమని అర్థం కాదు. అది యాక్చువల్గా యూదులకు చెప్పింది. యూదుల్లో నిన్ను నిన్ను వలె నీ పొరుగువాడిని చూడు అన్నారు, బయట వాళ్ళని కాదనమాట అక్కడ. వాళ్ళు చెప్పిన ఈ సూత్రాలన్నీ కూడా యూదులకి యెహోవా చెప్పినట్టు, అంటే మోషే చెప్పాడు. అదే క్రైస్తవులు కూడా వాళ్ళలో వాళ్ళకి చెప్పుకుంటారు. క్రైస్తవులు ఎలా ఉండాలి, ఏం చేయాలనేదే వాళ్ళు చెప్పుకుంటారు. ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, వాళ్ళంతా ఒకే లైన్లో ఒకే మాటలు మాట్లాడతారు. ఇక ఇస్లామిస్టుల గురించి అయితే హదీసుల్లో కానీ ఖురాన్లో కానీ మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. వాళ్ళు తప్పు చేసినా, వాళ్ళు అసత్యం చెప్పినా, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా బయట వాళ్ళతో చూసుకుంటే వాళ్ళనే నువ్వు సపోర్ట్ చేయని క్లియర్గా వాళ్ళ గ్రంథాల్లో రాసింది. వాళ్ళని ఆదుకోమని ఉంది, వాళ్ళకి దానాలు చేయమని ఉంది, వాళ్ళని నీలా తీసుకురమ్మని ఉంది, ముస్లింలని అందరినీ కలిసికట్టుగా ఉండమని వాళ్ళ గ్రంథాలు చెప్తున్నాయి. మరి మన గ్రంథాలు ఏమైనా అలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాయా? ఇదంతా ఒక సైడ్ అయితే మనలోనే చాలా దురాచారాలు అనేవి వచ్చాయి. మనలో మనం కలిసికట్టుగా ఉంటున్నామా? కులం అనేది తీసుకొచ్చాం మన గ్రంథాల్లో లేకపోయినా. మన వాళ్ళనే మనం దూరం చేసుకున్నాం. దళితులని చెప్పి, చండాలులని చెప్పి. ఈరోజు కూడా ఎవడైనా మన హిందువుల్లో ఒకడు వస్తే వాడి కులం ఏంటని గూగుల్లో ఎతుకుతాం. కులం ప్రకారమే ఓట్లు వేస్తున్నాం, కులం ప్రకారమే సమర్థిస్తున్నాం. మరి ఇన్ని రకాలుగా మనం విడిపోయి ఉంటే మనల్ని రక్షించేవాడు ఎవడు? పూర్వకాలంలోనండి హిందువులు పొరపాటున ఈ ముస్లిం మతంలోకి మారితే తిరిగి వాళ్ళు మన మతంలోకి వస్తామని ఎన్నిసార్లు చెప్పినా, మన ధర్మంలోకి వస్తామని ఎన్నిసార్లు చెప్పినా ఈ బ్రాహ్మణులు ఒప్పుకునేవాళ్ళు కాదు. అలాంటిది మా మతంలో రాయలేదు అని చెప్పేవాళ్ళు, శుద్ధి చెయ్యము అని చెప్పేవాళ్ళు. శివాజీ అలాంటి ప్రాబ్లంని ఎదుర్కొన్నాడు. అంతెందుకండి, సావర్కర్ అలాంటి ప్రాబ్లమే ఎదుర్కొన్నాడు. ఒప్పుకునేవాళ్ళు కాదు. వాళ్ళు వెళ్ళిపోతే ఇంకా వేరే మతంలోనే ఉండాలి. విదేశాల్లో ఈ విదేశీ మతం వాళ్ళు ఏం చేస్తున్నారు అని తెలుసుకునే అవకాశం కూడా లేకుండా మన వాళ్ళని చేసేశారు. మనం విదేశాల్లోకి వెళ్తే వాళ్ళ తాలూకు కులం నుంచి వెలివేసేవాళ్ళు. గాంధీ వెళ్ళేటప్పుడే చాలా ఇబ్బందులు పడ్డాడు. దాదాపుగా నిన్న కాక మొన్న. అంతకు ముందు పరిస్థితి ఏంటి? బావిలో కప్పలాగా మనం ఎక్కడే ఉండాలి అనే పరిస్థితి వీళ్ళు తీసుకొచ్చేవాళ్ళు. మురిగి నీరులా మన వాళ్ళని తయారు చేశారు. బయట ఏం జరుగుతుంది, బయట ఎలా ఉన్నారు, వాళ్ళ తాలూకు వ్యూహాలు ఏంటి, వాళ్ళ తాలూకు పరిస్థితులు ఏంటి, వాళ్ళ తాలూకు మతం ఏం చెప్తుంది, అస్సలు లేదు. మనం ఎప్పుడూ కూడా మన తాలూకు ఊహ ప్రకారం అవతల వాడిని చూడడం, వాడి ఊహ ఏంటి అనేది కనుక్కోకపోవడమే మన హిందుత్వంలో ఉన్న ముఖ్యమైన లోపం. మనలో 100 మంది దేవుళ్ళు ఉన్నారు కనుక వాడి దేవుని కూడా తీసేసుకుందాం. అదేంటి, అసలు వాడు దేవుడా? దేవుడిని చెప్పగలిగే లక్షణాలు ఉన్నాయా? అసలు వాడు మన దేవుళ్ళని ఎలా చూస్తున్నాడు, మనల్ని ఎలా చూస్తున్నాడు, వాడి మతం ఏం చెప్తుంది అనేది చూడక్కర్లేదా? సాయిబాబా మహమ్మదీయుడు తెచ్చేసుకుంటాం, పెట్టేసుకుంటాం అంటే నీ ఊహే తప్ప వాడి ఊహ ఏంటనేది తెలుసుకునే అవకాశం కూడా నువ్వు కల్పించుకుంటున్నావా లేదా? నువ్వు మంచోడు కనుక వాడు కూడా మంచోడు అనుకోవడం ఎంత మూర్ఖత్వం. దాదాపుగా ఇదే నడుచుకుంటూ వస్తుందండి. మనం ఈరోజు ఎంత హీనస్థితికి రావడానికి గల కారణం ఏంటి అంటే మనలో ఉన్న ఈ అవలక్షణాలే. ఆ తర్వాత స్వామి శ్రద్ధానంద స్వామి, ఆ తర్వాత నెమ్మదిగా ఆర్ఎస్ఎస్ ఇవన్నీ కూడా శుద్ధి అనేది మొదలుపెట్టి, గర్వాపసి అనేది మొదలుపెట్టి ఇప్పుడు నెమ్మదిగా చేసుకుంటూ వచ్చారు. ఇలాంటి అవకాశాలు మనం ఎన్నో కోల్పోయాం. పూర్వకాలంలో ఎంతోమంది పాపం వాళ్ళకి తెలియక లేదా బలవంతంగా మతం మారితే వాళ్ళని రానీలేదు మన తాలూకు హిందూ మతంలోకి. ఇప్పుడు కూడా అలానే ఉందామా? ఇప్పుడు కూడా ఈ కులం పేరు పెట్టుకునే ఉందామా? ఇప్పుడు కూడా వాళ్ళంతా మంచి వాళ్ళని అనుకుందామా? ఇప్పటికీ కూడా వాళ్ళ దేవుళ్ళని మన దేవుళ్ళుగా పూజిద్దామా? ఇప్పటికీ కూడా వాళ్ళ కర్మకే వాళ్ళు పోతారని చెప్పి మనం పోయేదాకా ఎదురు చూసుకుంటూ ఉంటామా? ఏంటి మనం చేయాల్సింది ఏంటి? ఇప్పటికీ కూడానండి చాలామంది హిందువులు ఆలయాలకి భూములు ఇస్తారు, విగ్రహాల కోసం చాలా డబ్బులు ఇస్తారు. నేను తప్పనట్లే, అది చేయాల్సిందే. కానీ ఒక హిందూ ఆర్గనైజేషన్కి డబ్బులు ఇమ్మంటే ఎవరో తప్ప అసలు ఇవ్వరు. కానీ ఆ రకమైన సిస్టమ్ ఇస్లాంలో ఉంది, ఇటు పక్క క్రిస్టియానిటీలో ఉంది. ఖచ్చితంగా వాడు దశంభాగాలు ఇవ్వాల్సిందే, అటుపక్క వాళ్ళు 2% 3% ఇవ్వాల్సిందే. కానీ మరి మనలోనో ఈరోజు క్రిస్టియన్స్ వాళ్ళ తాలూకు పాస్టర్స్కి ఫుల్ సపోర్ట్ ఉన్నారు. ఇటుపక్క మొల్లాలకి, టెర్రరిస్టులకి ముస్లింలు ఫుల్ సపోర్ట్ ఉన్నారు. వాళ్ళకి ఏదైనా అయితే వాళ్ళ వెనక వచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు హిందూ ఆర్గనైజేషన్స్లో పనిచేసే వాళ్ళు, వాళ్ళ వెనక ఎవరున్నారు? వాళ్ళని ముందు లాగేవాళ్ళు హిందువులే. అయినా కూడా మనకి, మన ధర్మానికి ఏం జరగకూడదని క్రింద స్థాయిలో ఉన్నవాడి దగ్గర నుంచండి నిజానికి ఒక్కొక్కరికి కూడా పాదాభివందనం చేయాలి. ఆ రేంజ్లో కష్టపడుతున్నారు, ఆ రేంజ్లో పనిచేస్తున్నారు ప్రతి ఒక్కరి గురించి నేను మాట్లాడుతున్నాను. హిందూ ధర్మం గురించి, ఇతర మతాలు
ఏవైతే వీళ్ళని తినేస్తాయేమో అని చెప్పి భయపడి శక్తి వంచన లేకుండా ఈరోజు పోరాడుతున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నేను నమస్కరించి నేను చెప్తున్నాను ఈ విషయం. మరి అలాంటి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉందా లేదా? అలాంటి వాళ్ళని మన ముందు పెట్టాల్సిన అవసరం ఉందా లేదా? అలాంటి వాళ్ళకి ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉండాల్సిన అవసరం ఉందా లేదా? మీరు అడుక్కుంటున్నారని చెప్పి ఇతర మతాల వాళ్ళు అంటే అనని పక్కన పెట్టేద్దాం. డబ్బులు లేకుండా ఏది కూడా ముందుకు సాగదండి. ఫస్ట్ విషయం, ఈ మతాలు ఎలాంటివి అనేది మన హిందువులు తెలుసుకోవాలి. ఎవరైతే ప్రస్తుతం మనకి హిందూ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాళ్ళకి చేయి తగినంత ఆర్థికంగా కానీ లేకపోతే ఏ విధమైన సహాయమైనా చేయాలి. వీటిని పనిచేసే వాళ్ళని ముందుకు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. దానివల్ల రేపు పొద్దున్న మరికొన్ని ఆర్గనైజేషన్స్ వస్తాయి, మరికొంతమంది వస్తారు. వాళ్ళని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. జాబులు వదిలేసి ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని కనీసం సమాజంలో సరైన రక్షణ లేకుండా, సరైన తోడ్పాటు లేకుండా, సరైన ఎంకరేజ్మెంట్ లేకుండా ఎన్నోసార్లు డీమోటివేట్ అయిపోయి అయినా కూడా, నిజం చెప్తున్నానండి, నేను చూశాను. అంతెందుకు నా పరిస్థితి కూడా అదే, స్వయంగా నా పరిస్థితి కూడా అదే. అయినా కూడా ప్రతి ఒక్కడు ఎవరి తోడ్పాటు లేకపోయినా మన ధర్మం కోసం పనిచేయాలి, మన ధర్మాన్ని రక్షించాలి, మన వాళ్ళని రక్షించాలని రేయింపగళ్ళు పనిచేస్తున్నారండి. చేసే వాళ్ళ మీద కేసులు, ఒక బెయిల్ పిటిషన్ పెట్టుకుంటే లక్షన్నర ఖర్చు అవుతుంది. ఎవడిస్తాడండి? పేదరికంలో ఉండేవాడు ఒకవేళ జైలుకి వెళ్ళాడు అనుకోండి, కేసులు పెట్టడం ఎంతసేపు? ఈ పాస్టర్లు పెట్టడం నిమిషాల్లో పని. వాళ్ళకి ఏమైనా డబ్బు ఏమైనా కొదువు ఉందా? ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి వాళ్ళకి డబ్బులు వస్తాయి. ముస్లింలకి ఏమైనా డబ్బులు ఏమైనా కొదువు ఉందా? వాళ్ళకి వస్తాయి. మరి డబ్బులు లేనివాడు ఎవడు? హిందువులు అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ పోరాడేవాడు ఎవరి దగ్గర కూడా సరైన డబ్బులు లేవు, ఆయుధాలు లేవు. ఆయుధాలు అంటే ఇవే వనరులు. మరి వాడు ఎలా పోరాడతాడు? అయినా కూడా పోరాడుతున్నాడండి. అయినా కూడా శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నాడండి. దాని వలనే ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా కాస్తో కోస్తో మాట్లాడుతుంది అంటే అది హిందూ ఆర్గనైజేషన్స్లో పనిచేసే నాయకుల వలన, హిందూ ఆర్గనైజేషన్స్లో పనిచేసే కార్యకర్తల వలన. ఈరోజు గోవుల్ని పట్టుకెళ్తుంటే ఎంతోమంది వాటిని ఆపుతున్నారు, వాళ్ళని పోలీసులు తీసుకెళ్ళి చెదగొడుతున్నారు, కేసులు పెడుతున్నారు, కానీ వాళ్ళని రక్షించే నాదుడే లేడు. అదొక్కటేనే కాదండి, ఎగ్జాంపుల్ చెప్పాను. క్రైస్తవ మాఫియా మీద పనిచేసే వాళ్ళు, లవ్ జిహాదుల మీద పనిచేసే వాళ్ళు. అసలు క్రైస్తవ మాఫియా అంటే ఇంటర్నేషనల్ మాఫియా అండి అది. దాని కింద మనం అసలు ఏమొస్తాం? మరి మనం వెనకున్నది ఏంటి? 3. 1 ఆ మనిషికి ఉన్న ధైర్యం, 2 తన వెనకనున్న ధర్మం, 3 దేవుని తాలూకు ఆశీస్సులు. మరి కొరవడింది ఏంటి? హిందువులు చేయాల్సిన సాయం. ఇది చెయ్యకపోతే, ఇది ఒకవేళ కానీ మీరు పట్టించుకోకపోతే అతి త్వరలోనే మన హిందువులు అందరం కూడా అయితే మతం మారాల్సి వస్తుంది, లేదా చచ్చిపోవాల్సి వస్తుంది. మరీ నేను చెప్తున్నాను. కనుక ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అండి. వాడు ఎలా చచ్చాడు అనేది వి డోంట్ కేర్. అంతకన్నా దారుణంగా ఇంకెవడు చావడు. మరీ తాగేసి పడిపోయి రోడ్డు పక్కనే అంత దారుణమైన పరిస్థితుల్లో పడిపోయి ఉన్నాడంటే అసలు అసహించుకోమండి మనం. ఆయన ఏమైనా దేశానికి ఏం చేశాడు? దేశభక్తి ఉన్నదా? బ్రిటిషర్ని పొగిడిన దేశ ద్రోహండి వాడు. ప్రవీణ్ పగడాల్ అనే వ్యక్తి బ్రిటిషర్స్ని పొగిడిన దేశ ద్రోహి. మరి వాణ్ణి ఎలా వారోత్సవాలు చేస్తున్నారు ఈ క్రైస్తవులు? మరి వాణ్ణి ఎందుకంత లేపుతున్నారు? దాని వెనక ఏంటి మూల కారణం అనేది మనం తెలుసుకోమా? ఇది మూల కారణం. ఇది మీకు ఏ మీడియా కూడా చెప్పదు, మీకు ఎవరు చెప్పరు. క్రైస్తవం తాలూకు వ్యూహాల గురించి మాట్లాడేది మేమే ఫస్ట్. ఇప్పుడు ఇంకా కొంతమంది హిందూ ఆర్గనైజేషన్స్లో ఉన్న నాయకులు కూడా చెప్తున్నారు. మేమే అంటే వాళ్ళని కూడా కలుపుకొని నేను చెప్తున్నాను. సో దీనిని ముందుకు పట్టుకెళ్ళకపోతే మాత్రం పెను ప్రమాదం అనేది ముందు జరిగేది కూడా ఉందండి. ప్రవీణ్ పగడాల అనేది జస్ట్ ఒక చిన్న లైవ్ ఎగ్జాంపుల్. ఇలాంటి ముందు మనకి ఎన్నో రాబోతున్నాయి. మన మీద దాడులు జరిగే ప్రమాదం కూడా ఉంది. హిందువులే చంపేశారని ఈరోజు ప్రతి గ్రామంలో, పల్లెలో ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా నమ్ముతున్నాడు. మనల్ని శత్రువుల కింద భావిస్తున్నారు. మనకు దానితో ఎటువంటి సంబంధం లేదు. తాగాడు, పడ్డాడు, చచ్చాడు, మనకేం సంబంధం అండి? కానీ ఇక్కడ బాధితులు ఎవరంటే హిందువులే. మరి మేల్కోవాల్సింది ఎవరు? హిందువులే. ఏదో ట్రోల్ చేసేసాము, 2 పోస్టులు పెట్టేసాము, నవ్వేసాము, అయిపోయింది అనుకుంటే రేపు బాధపడాల్సింది కూడా మనమే, హిందువులే. కనుక మేల్కోకపోతే మాత్రం చాలా విపరీతమైన పరిణామాలని ఎదుర్కోవాల్సి వస్తుందని మరొకసారి అందరికీ విన్నవించుకుంటూ జై హింద్ అండి.